నా పేరు శాంతి. నేను ఎన్టీ రామారావు కుటుంబం గురించి మాట్లాడుతున్నా. మరి ఆ కుటుంబం అంటే చాలామందికి అభిమానం, ప్రజలందరికీ ఆ కుటుంబం అంటే అభిమానం. నాకు కొంచెం గొంతు బాగాలేదు, ఏమనుకోకండి. మేము పెట్టే వీడియో మటుకు చూడండి. నేను రామారావు కుటుంబం గురించి, ఎన్టీ రామారావు ఆయన కుటుంబం గురించి నేను మాట్లాడుతున్నా. మరి చంద్రబాబు అన్నయ్యని 70 సంవత్సరాలు ముసలోడని చెప్పి ఎగసాలు చేశారు. ఇవాళ ఆ ముసలోడే మరి 20 సంవత్సరాల కుర్రోళ్ళలాగా పరుగులు తీశాడు ప్రజల కోసం, జనం కోసం. మరి వరదలు వచ్చినా, ఎండలు వచ్చినా, వడగాళ్ళు కొట్టినా తిరిగాడు, ప్రజల్లోకి వచ్చాడు, ప్రజల కోసం పరిగెత్తాడు. లోకేష్ బాబుని పప్పు అన్నారు. ఇవాళ చంద్రబాబు అన్న, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ మరి చరిత్రని తిరగదిప్పారు. ప్రజలు కూడా వాళ్ళ మీద సానుభూతి చూపించారు. ప్రజలు కూడా పరిగెత్తారు వాళ్ళ కోసం. ఆ కుటుంబం అంటేనే మరి అభిమానం. రామారావు కుటుంబం అంటే అభిమానం. ఆ కుటుంబం జోలికి వెళ్తే ఎవరు ఊరుకోరు. ప్రజలు కూడా మరి ఎకతాలు చేశారు వాళ్ళని. మరి వాళ్ళే మరి దేశానికి కానీ ప్రపంచానికి తిరగదిప్పారు. మరి ఆడవాళ్ళు కూడా వాళ్ళ కోసం ఇంట్లో ఉన్న ముసలమ్మలను కూడా బయటికి లాక్కొచ్చారు. మరి మగవాళ్ళని కూడా బయటికి లాక్కొచ్చి మరి వాళ్ళని గెలిపించాలి. వాళ్ళు గెలిస్తే అందరికి ప్రజలకి మంచి జరిగిద్ది అని చెప్పి అందరం మాట్లాడుకొని, ప్రజలు కూడా వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళు పడే బాధలు చూశారు వాళ్ళ గురించి. మరి ఆడవాళ్ళు కూడా మరి చంద్రబాబు అన్నయ్య భార్య కానీ, మరి లోకేష్ బాబు భార్య కానీ మరి ప్రజల్లోకి వచ్చారు. వాళ్ళు ఎండ అనకుండా, గాలి అనకుండా, వరదలు అనుకోకుండా, వర్షం అనుకోకుండా జనంలోకి తిరిగారు. వాళ్ళు కూడా తిరిగి ఎక్కడ ఏం జరిగిందని కనుక్కున్నారు. వాళ్ళ సమస్యలు కనుక్కున్నారు. కొంతవరకు సాల్వ్ చేశారు. వాళ్ళు చనిపోయిన వాళ్ళకి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని ఓదార్చి వాళ్ళకి 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు అట్లా ఇచ్చొచ్చారు కుటుంబాలకి. మరి వాళ్ళకి డబ్బు లేకపోయినా, మరి వాళ్ళ పదవిలో లేకపోయినా మరి వాళ్ళ కుటుంబాలని ఆదుకున్నారు వెళ్ళి. పవన్ కళ్యాణ్ ఆయన కూడా ఎంతోమంది రైతులను ఆదుకున్నాడు. మరి పవన్ కళ్యాణ్ షూటింగ్లు తీసుకొని సినిమాల్లో నడిపి అని ఎగతాళి చేశారు ఆయన్ని. మరి ఆయన సొంత డబ్బు ప్రజలకు పంచాడు. మరి చంద్రబాబు అన్నయ్య వరదల్లో పోయి వాళ్ళకి మంచి చెప్పర అన్నీ చూశాడు. ఆయన ఆరోగ్యం ఎట్లా ఉన్నా సరే ప్రజల కోసం పరిగెత్తాడు. మరి ఆ కుటుంబాల జోలికి వెళ్తే ఎవరు కూడా ప్రజలు ఊరుకోరు. మరి వాళ్ళ ప్రజలందరూ కలిసి మరి చంద్రబాబు అన్నయ్యని, లోకేష్ బాబుని, పవన్ కళ్యాణ్ని మరి మెజార్టీతో గెలిపించారు. మరి నాకు చదువు లేదు, నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను, నా గొంతు కూడా బాగోట్లేదు. నేను కాయలు వ్యాపారం చేస్తున్నాను, ఎండలో తిరుగుతా, కొంచెం గొంతు నాకు సరిగ్గా లేదు. మీరు చూడండి, మేము పెట్టే వీడియోలు చూడండి, ఎగతాళి కాకుండా మేము పెట్టే వీడియోలు చూడండి. ఎందుకంటే మా కుటుంబం కూడా మమ్మల్ని మరి వీళ్ళు మమ్మల్ని ఎంతో బాధ పెట్టారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నవాళ్ళు, మరి వాళ్ళు నాయకుళ్ళు నన్ను ఎంతో బాధ పెట్టి నా మనసు చాలా బాధపడ్డాను నేను. మరి మా ఆస్తి గురించి నేను ఎంతో తిరిగాను. మాకు 5 ఎకరాల 18 సెంట్లు భూమి ఇందిరాగాంధీ టైంలో మాకు భూమి వచ్చింది. మా ఇంట్లో 2 కుటుంబాలకు వచ్చింది. అన్నకి, మా నాన్నగారికి వచ్చింది. మా నాన్నగారు, అన్నయ్య గారు చనిపోయి ఉన్నారు. మా అమ్మగారిని మోసం చేసి ఆ పొలం అక్రంగా, దౌర్జన్యంగా, రౌడీజంగా లాక్కున్నారు. మమ్మల్ని కొట్టి మా ఇంట్లో ఏమున్నాయి తీసుకురమ్మంటే ఒరిజినల్ అన్నీ ఎత్తుకెళ్ళాం. పొలం కాడికి పిలిపించి ఒరిజినల్ కాగితాలు మొత్తం లాక్కెళ్ళిపోయారు. మమ్మల్ని కొట్టి రాళ్ళతోటి, కర్రలతో కొట్టి, రక్తాలు కారితట్టు, వరదలు, మేము రక్తాలు కారుకుంటా మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. పోలీస్ స్టేషన్లో పట్టించుకోవాలి మమ్మల్ని. ఎస్ఐ వాళ్ళకి అమ్ముడు పోయి మాకు న్యాయం జరగకుండా చేశాడు.
నేను ఇప్పుడు చంద్రబాబు అన్నయ్యతోటి, లోకేష్ బాబుతోటి, పవన్ కళ్యాణ్ తోటి నేను మాట్లాడాలనుకుంటున్నాను మా సమస్య గురించి. మరి ఇప్పుడు గెలిచారు కాబట్టి ఏదన్నా మాకు కొద్దిగా న్యాయం జరిగిద్ది అనుకుంటున్నాం మేము. మరి నా సమస్య అనేది ఎవరన్నా చూస్తే, ఈ ఫోను వీడియోస్ చూస్తే ఎవరన్నా కొద్దిగా అధికారుల కాడికి ఎవరన్నా తీసుకెళ్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. మరి అంతకుముందు నేను కలిసి మాట్లాడాను లోకేష్ బాబుతోటి 4 సార్లు. మరి ఆగమ్మ చూద్దాం అన్నాడు. మరి తర్వాత మరి ఒక నెల టైం పట్టింది కాబట్టి, మరి ఇప్పుడు అంత అడావుడిగా ఉంటుంది కాబట్టి అంత సర్ది మరిగితే తర్వాత వెళ్ళి పర్మిషన్ తీసుకొని మరి లోకేష్ బాబుని కలవాలి నేను, చంద్రబాబు అన్నయ్యని కలవాలి. మరి పవన్ కళ్యాణ్ కూడా మరి కలవాలనుకుంటున్నాను. మరి 4 సార్లు కూడా ఆయన ఆఫీస్ కాడికి వెళ్ళాను బైపాస్. మరి నాకు కలవలేదు ఆయన, లేడు అసలు చూద్దామన్నా కూడా. మరి ప్రజల కోసం పరిగెడుతున్నారు వాళ్ళు. మరి ప్రజల కోసం మరి దిగారు పనులు చేయాలని. మరి ఇప్పుడు గెలిచారు కాబట్టి ప్రజల సమస్యలు కూడా మరి చూస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. మరి పార్టీ ఇంకా మనకి 15 సంవత్సరాలు ఎవరు పార్టీ జోలికి రారు. ఇంకా ఈ పార్టీ 15 సంవత్సరాలు నిలబడిద్ది. మరి పార్టీ జోలికి ఎవరు రారు. మరి చంద్రబాబు అన్నయ్య ఒక వయసు అయిపోయినా ఒకవేళ ఏమన్నా మడిసి మెత్తగిలినా ఒకలా, మరి లోకేష్ బాబు ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి, తర్వాత చంద్రబాబు అన్నయ్య తర్వాత లోకేష్ బాబు అవ్వాలి. లోకేష్ బాబు ముఖ్యమంత్రి అవ్వాలి. మరి ప్రజల సమస్యలు ఇప్పుడు గెలిచినాక అయినా సరే ప్రజల్లోకి రావాలి. ప్రజల్లోకి వచ్చి సమస్యలు కనుక్కొని మరి ఎక్కడైనా సరే నెలకోసారి 15 రోజులకోసారి ఎక్కడైనా మీటింగులు పెట్టి మీటింగుల్లో ప్రజల సంగతి వాళ్ళ సమస్యలు కనుక్కొని వాళ్ళకి ఏమి కావాలా, మరి ఏ సమస్యలు ఉన్నారో, కొంతమంది భూముల సమస్యలు, స్థలాల సమస్యలు, ఆస్తుల గురించి ఎంతోమంది కోల్పోయి ఉన్నారు. వాటి గురించి కూడా మరి మాట్లాడితే బాగుంటుంది. మరి చంద్రబాబు అన్నయ్య కానీ, లోకేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ మరి వాళ్ళు జనం కూడా, ప్రజలు కూడా వాళ్ళని ఎన్నుకున్నారు. మరి ప్రజలు కూడా వాళ్ళని గెలిపించాలని అందరు కంకణం కట్టుకొని మరి గెలిపించాము అందరం కలిసి. మరి పూజలు చేసేవాళ్ళు పూజలు చేశారు, ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేశారు. మసీదుల్లో కానీ, గుడుల్లో కానీ, చర్చిల్లో కానీ అందరూ మరి లోకేష్ బాబు కానీ, చంద్రబాబు అన్నయ్య కానీ, పవన్ కళ్యాణ్ గెలవాలని చెప్పి ఎంతోమంది ప్రార్థనలు కూడా చేశారు. మేము కూడా చేశాము ప్రార్థనలు. నేను కూడా వీడియోలు కూడా చేసి కూడా యూట్యూబ్లో కూడా పెట్టున్నాను. మరి వీడియోలు చూడండి, చాలామంది చూస్తున్నారు ఇప్పటికి. మరి చాలామందికి నేను గుర్తుండిపోతున్నాను. మరి నా పేరు శాంతి, గుంటూరు జిల్లా. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ అధికారం వచ్చాక వాళ్ళు ఆడవాళ్ళని చాలా బాధ పెట్టారు. ఇళ్ళ మీదకి వచ్చి కొట్టను, ఇళ్ళ మీద దౌర్జన్యం చేయను, బూతులు తిట్టను, ఏదన్నా అంటే ఎక్కడ పడితే అక్కడ కొట్టను, తిట్టను, ఈ రకంగా చేశారు. మా ఆస్తి మేము కోల్పోయాం. 5 ఎకరాలు 18 సెంట్లు భూమి మాది, మహానాడు సీతానగరం. మరి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరే మా పొలాలు కూడా. మరి మాకు న్యాయం జరగల. మరి 2019లో 2వ నెల కాడించి మరి 2024 దాకా కూడా నేను తిరిగి ఉన్నాను. నాకు ఎటువంటి పరిష్కారం కాల. మరి అధికారులు కూడా వాళ్ళతో కుమ్మక్కైపోయి ఎంఆర్ఓ వాళ్ళు కానీ, మరి ఎస్ఏ కానీ, సిఏ కానీ, మున్సిపాలిటీ కమిషనర్ కానీ, జాయింట్ కలెక్టర్ గుంటూరు, డిఎస్పీ గారు మంగళగిరి, వీళ్ళందరూ కలిసి కబ్జాదారులతో కుమ్మక్కైపోయి మాకు న్యాయం జరగకుండా చేశారు. మరి ఇప్పటికైనా మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. మరి మేము పెట్టే వీడియో అందరూ చూడండి. మరి లోకేష్ బాబు మీరు అందరూ చల్లగా ఉండాలి. చంద్రబాబు అన్నయ్య, పవన్ కళ్యాణ్ మీరందరూ బాగుండాలి. ప్రజలు మీరు పనులు చేయాలి. ప్రజల కోసం మీరు పోరాడాలి. ఇప్పుడు మరి చేస్తే కానీ రేపు మళ్ళీ మీరు గెలుస్తాక అవకాశం ఉంటుంది. ప్రజలు ఎవరు కూడా బాధ పెట్టగాకండి. ఆఫీసుల కాడికి వచ్చారనుకో వాళ్ళ సమస్యలు ఏంటైనా చూడండి. మరి ఆఫీసుల కాడికి వస్తే పోలీసు వాళ్ళు నెట్టేస్తూ ఉంటారు, రానీరు, కలవనీరు. మరి ఎంతో మేము బాధపడ్డాం చాలాసార్లు మేము. మరి కలవాలని మరి చంద్రబాబు అన్నయ్య కానీ, లోకేష్ బాబుని కానీ, మరి పవన్ కళ్యాణ్ కానీ కలవాలని చెప్పి మేము వచ్చి ఉన్నాము. చాలాసార్లు మేము వచ్చి ఉన్నాము. మరి ఆడవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ సమస్య ఏదైనా సరే మరి కనుక్కొని వాళ్ళ సమస్య ఏదైనా సరే సాల్వ్ చేస్తే బాగుంటుంది, వాళ్ళకి న్యాయం చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. మరి ఆఫీస్ కాడికి వచ్చినప్పుడు కానీ, వాళ్ళ ఇళ్ళ కాడికి వచ్చినప్పుడు కానీ ఆడవాళ్ళకి కొద్దిగా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి వాళ్ళని కలుపుతాకి, వాళ్ళతో మాట్లాడతాకి పోలీసు వాళ్ళు కూడా కొద్దిగా వాళ్ళకి అక్కడికి వెళ్ళనిస్తే బాగుంటుంది. మరి పోలీసు వాళ్ళు కడితిట్టం చేసి పోకుండా చేస్తున్నారు. మరి వాళ్ళకు కూడా చంద్రబాబు అన్నయ్య కొద్దిగా మాట్లాడితే మీరు బాగుంటుంది. మరి చంద్రబాబు అన్నయ్య మీరు మీ కుటుంబం అన్నా మరి రామారావు కుటుంబం మాకు ఎంతో అభిమానం. మరి
వాళ్ళు ఎవరైనా సరే మా అమ్మ కాడించి మేము తెలుగుదేశం పార్టీలో నిలబడ్డ వాళ్ళం మేము. మరి మమ్మల్ని బాధ పెట్టారు. ఆ పార్టీకి మేము ఓట్లేసి మేమందరం ఓట్లేసి గెలిపిస్తే మమ్మల్ని బాధ పెట్టారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మరి ఒక్కసారిగా చూడన్నారు, ఒక్కసారికి మమ్మల్ని చూసి మమ్మల్ని బాధ పెట్టి మా ఆస్తులు మొత్తం నూకేసేవాళ్ళు. మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. మా అన్నదమ్ముడిని చంపేసి మా అమ్మని చంపేసి మాకు న్యాయం జరగకుండా జరిగింది. మరి అధికారులందరూ వాళ్ళతో కుమ్మక్కైపోయి మమ్మల్ని కూడా చంపేయాలని మమ్మల్ని కూడా ఎంతో బాధ పెట్టారు. నా కూతురిని, నన్ను, నా పిల్లల్ని ఎన్నిసార్లు 10 సార్లు కొట్టారు కబ్జాదారులు. 10 సార్లు కొట్టి మమ్మల్ని గందరగోళం చేసి రోడ్ల మీదకి ఈడిచి మమ్మల్ని బజార్లకు ఈడిచి నిలువు నీళ్ళు లేకుండా చేశారు మమ్మల్ని. 5 ఎకరాల 18 సెంట్లు భూమిని ఆక్రమించున్నారు. మాకు ఇందిరాగాంధీ టైంలో వచ్చిన భూమి అది. ఈ రకంగా చేశారు. సీతానగరంలో, గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం. నా పేరు శాంతి. మాది భూమి సమస్య కూడా ఎక్కువ నేను మాట్లాడుతున్నాను. నాకు ఎటువంటి పరిష్కారం కాలేదు. మాకు నిలువు నీళ్ళు లేకుండా చేశారు. మేము అద్దెలు కొంటున్నాం ఇప్పుడు. మరి అద్దెలు కూడా కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నాము. మరి కూలి పనులు చేసుకునే వాళ్ళమి. మాకెవరికి కూడా ఇళ్ళలో ఉద్యోగాలు లేవు. మరి సొంత ఇల్లు లేవు. చాలా ఇబ్బంది పడుతున్నాం. చంద్రబాబు అన్నయ్య, మరి ఇల్లు లేని వాళ్ళకి కూడా సొంత స్థలాలు ఇచ్చి మీరు ఇల్లులు ఇస్తే చాలా బాగుంటుంది. మరి కుటుంబానికి మరి 5 సెంట్లన్నీ ఇస్తే బాగుంటుంది. మరి కుటుంబం మరి 4, 5 ఉంటారు కాబట్టి మరి కుటుంబం కోడళ్ళు కానీ కొడుకులు కానీ కూతుర్లు కానీ మరి ఎట్టిపోతారు వాళ్ళు. మరి ఒక 5 సెంట్లు ఇస్తే వాళ్ళే తలకి ఇల్లు కట్టుకొని దాంట్లో బతుకుతారు. గత ఇల్లు స్థలం మీరు కొద్దిగా ఏర్పాటు చేస్తే లేని వాళ్ళకి బాగుంటుంది. మరి అపార్ట్మెంట్లు కట్టకుండా ఎవరితో వాళ్ళకి కేటాయించి స్థలం ఎవరితో వాళ్ళకి పట్టా ఇచ్చి చేస్తే ఇంకా బాగుంటుంది. అపార్ట్మెంట్లు కట్టద్దండి, అపార్ట్మెంట్లో రూములు ఇవ్వద్దండి. మీరు ఇడివిడిగా స్థలాలు ఇస్తే బాగుంటుంది. చెప్పుకుంటారు, మీరు పేరు తరతరాలు చెప్పుకుంటారు. మరి బీదవాళ్ళని మీరు కనిపెట్టండి. ఎవరికి ఉన్నదా ఎవరికి లేదని సర్వే చేయండి. సర్వే చేసి ఎంక్వైరీ చేసి 1కి 4 సార్లు 5, 6 సార్లు మీరు సర్వే చేసి ఎంక్వైరీ చేసి ఎవరికి లేదో బొత్తుగా భూములు ఎవరికి లేవో స్థలాలు వాళ్ళకి మీరు కేటాయించండి. 5 సెంట్లు 3 సెంట్లు 4 సెంట్లు ఇస్తే బాగుంటుంది ఇళ్ళ స్థలాలు. మరి వాళ్ళ కుటుంబం కూడా మరి సంతోషపెట్టుకుంటారు. మరి మీ కుటుంబాల మీద మరి అభిమానం పెరిగిద్ది వాళ్ళకి. మరి న్యాయం చేయండి అన్నయ్య చంద్రబాబు అన్నయ్య. ఇప్పటికైనా సరే పోయిన భూములన్నీ ఇప్పించండి, పోయిన స్థలాలు కానీ. చాలామంది బాధపడుతున్నారు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అందరికి మీరు న్యాయం చేయండి అన్నయ్య. మరి మిమ్మల్ని గెలిపించారు అందరు కలిసి. మరి గెలిచినందుకు మీరు పార్టీ కూడా నిలబెట్టుకుంటే బాగుంటుంది. ప్రజల కోసం పోరాడండి. మీ మీద అభిమానం చూపిస్తారు ప్రజలు కూడా. మరి ప్రజల్లోకి మీరు రండి. గెలిచామని మీరు కాముకొండ కాకండి, గెలిచినాకే రావాలి ప్రజల్లోకి. మీరు గెలిచినాక వస్తేనే అదే మరి జనం కూడా చెప్పుకుంటారు, ప్రజలు చెప్పుకుంటారు. మీరు గెలిచినాకే ప్రజల్లోకి రావాలి. గెలవక ముందు వచ్చింది కాదు. గెలిచినాక వస్తే గొప్పతనం. గెలిచినాక వచ్చి ప్రజల సమస్యలు ఏంటి, మీ పనులు ఏంటి, మీ సమస్యలు ఏంటి, మీకు ఏమి కావాలి, ఏం కావాలి అన్ని ప్రతిదీ రేట్లు తగ్గించండి. ప్రతిదీ రేట్లు పెరిగిపోయి పేదోడు తినలేకపోతున్నారు. 70 రూపాయలు బియ్యం అమ్ముతున్నారంటే దాని క్వాలిటీ కూడా బాగోట్ల. మరి అసలు బియ్యం ఇస్తున్నారు. మరి ఆ బియ్యం కూడా రేట్లు తగ్గించి కూరగాయలు కానీ ప్రతి వస్తువు మరి నూనెలు కానీ ఏం సరే ప్రతి వస్తువులు రేట్లు తగ్గిస్తే బాగుంటుంది. మరి మీరు అన్నయ్య మీరు ఆలోచించండి. ప్రజల కోసం మరి పోరాడారు, తిరిగారు, వరదల్లో తిరిగారు, మరి వడగాలుల్లో ఎండల్లో తిరిగారు. చూసాము మీ కష్టం, మేము చూసాము, అందరం చూసే. మరి మీ సమస్యలు మరి ఇట్లా అమరావతి రాజధాని అవ్వాలని చెప్పి ఎంతో పోరాడావు నువ్వు. మరి ఇప్పుడు అమరావతి రాజధాని చేయనయ్యా నువ్వు. అమరావతి రైతులను కూడా మీరు ఆదుకోండి, వాళ్ళ సమస్యలు తీర్చండి. ఏ కంపెనీని సరే ఇక్కడ పెట్టండి. మీరు అమరావతి రాజధాని చేయండి. కోర్టులో కేసులు కూడా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు నడవకుండా కేసులు కూడా 2-3 సంవత్సరాలు తేలిపోయేటట్టు చేయాలి. కేసులు కూడా ఆ కేసులు పెట్టుకొని సంవత్సరాలు గడిచిపోతుంటే చచ్చిపోతున్నారు వాళ్ళు. ఆ కేసు అట్టే ఉంటుంది, మరి చచ్చిపోతున్నారు. ఆ కేసులు మరి కోర్టులో 12 సంవత్సరాలు నడవకూడదు. ఏదో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నడవాలి కేసు. ఆ కేసు మరి ఏదో ఒకటి సాల్వ్ చేసేయాలి, మరి తీర్మానం చేసేయాలి ఆ కేసుని. అంతేగాని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కేసు నడుస్తూ ఉంటే అసలు మనిషి చచ్చిపోతున్నాడు. ఆ కేసు అలా ఉండిపోతుంది. ఆ కేసులు కూడా మరి కోర్టులో కూడా మరి న్యాయం జరిగేటట్టు చేయన్నయ్య. మరి లాయర్లు కూడా చాలామంది మరి నిజాయితీగా ఉండండి, నీతిగా ఉండండి. మరి లాయర్లు కూడా ఎంతోమందిని మోసం చేస్తున్నారు. లక్షలు తీసుకొని మరి వాళ్ళకి అమ్ముడిపోయి మరి కబ్జాదారులతో అమ్ముడిపోయి న్యాయం జరగకుండా చేస్తున్నారు. లేనోళ్ళని ఏడిపిస్తున్నారు. మరి లాయర్లు కూడా తెలుసుకోవాలి. మీరు తెలుసుకొని కొద్ది న్యాయంగా పోరాడండి. అన్యాయం చేయగాకండి, ఎవరు ప్రజలకు అన్యాయం చేయగాకండి. నీతిగా నిజాయితీగా నిలబడండి. మీరు నిలబడి మనం కష్టమైన బతకాలి. వాళ్ళ సొమ్ముకు ఆశపడకూడదు, ఒక సొమ్ము మనం ఆక్రమించకూడదు. ఆక్రమించిన భూములన్నీ ఎవరి భూములు వాళ్ళకి ఇప్పించాలి.
ఎన్ని భూములు అయితే కబ్జాలు అయినాయో, ఎన్ని స్థలాలు అయితే కబ్జాలు అయినాయో, వాళ్ళు ఎంతోమంది ఏడుతున్నారు, ఎంతోమంది బాధపడుతున్నారు. వాళ్ళకి న్యాయం చేస్తే బాగుంటుంది అన్నయ్య. ఇంకా నీకు మంచి పేరు వస్తుంది చంద్రబాబు అన్నయ్య, లోకేష్ బాబు. మరి మిమ్మల్ని ఎగతాళి చేసిన వాళ్ళే ఇవాళ ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. పవన్ కళ్యాణ్ గారు మరి మీరందరూ కలిసి మరి ఎన్నుకున్నారు జనాల్ని. మరి జనంలోకి రావాలి మీకోసం. మరి ప్రజలందరూ కూడా వచ్చారు కాబట్టి, ప్రజలంతా గెలిపించారు కాబట్టి ప్రజల్లోకి మీరు రావాలి. ప్రజల సమస్యలు తెలుసుకోండి. మీరు తెలుసుకొని ఎక్కడైనా మీటింగులు పెట్టండి. మీటింగులు పెట్టి ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా మీటింగులు పెట్టి కేటాయించి జనం కోసం పిలిపించి వాళ్ళని మరి టీవీలో చెబుతారో, పేపర్లకు ఇస్తారో, ఇచ్చి పలానా సాట మీటింగ్ ఉంది మీరందరూ రండి అని మాట్లాడండి. మాట్లాడి ప్రజలను పిలిపించి వాళ్ళ సమస్య ఏదైనా సరే, వాళ్ళు ఏదైనా అర్జీలు ఇచ్చారంటే, ఏ పేపర్ రాసి ఇచ్చిన వాళ్ళకి, వాళ్ళు మీకు ఇచ్చిన ఆనికి మీరు చూసుకొని చదువుకొని ఆ సమస్య ఏంటి ఒకటికి 4 సార్లు మీరు అడగండి. ప్రజల్లోకి వెళ్ళి అడిగి వాళ్ళ సమస్య అనేది మీరు సాల్వ్ చేయండి, వాళ్ళకి న్యాయం చేయండి. ఇంకా మీకు మంచి పేరు వస్తుందనయ్య, మీకు మంచి పేరు వస్తుంది. మీ కుటుంబం మంచి పేరు ఉంది. రామారావు పేరు ఎవరికి మరి తిత్తక లేదు. రామారావు అంటే గొప్ప ఆయన, చాలా. ఎన్టీఆర్ రామారావు అంటే ఆయన పిల్లలన్నా కూడా, ఆయన కుటుంబం అన్నా కూడా మంచి పేరు ఉంది. మరి అన్నయ్య మీరు నిలబెట్టుకోండి. చంద్రబాబు అన్నయ్య, మరి లోకేష్ బాబు, మరి మీకోసం మరి జనం ప్రజలు బయటకు వచ్చారు, మిమ్మల్ని గెలిపించారు. పవన్ కళ్యాణ్ గారు మరి అందరినీ గెలిపించి మీరు మరి దేశాలు మరి తిరిగారు, రాష్ట్రాలు తిరిగారు, కేంద్రాలు తిరిగారు, అన్నీ తిరిగారు మీరు. మరి ఒక సునామీలాగా మరి దూసుకుపోయింది మన పార్టీ. మరి నన్ను కూడా ఎంతో బాధ పెట్టారు. ఈ పార్టీలో నేను ఉంటున్నానని చెప్పి నన్ను ఎంతో బాధ పెట్టారు. నాకేం భయం లేదు, నన్ను చంపేసినా కూడా నాకు బాధ లేదు. నాకు ఈ పార్టీ ముఖ్యము. పార్టీ కోసం నేను పరిగెత్తాను, ఎక్కడికైనా వచ్చాను నేను. అన్ని సార్లకి ఎక్కడ పార్టీ ఉన్నా, ఎక్కడ వస్తున్నారన్నా కూడా నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. నాకు నేను రూపాయి కోసం ఆశపడలేదు. నేను ఎక్కడ ఒక రూపాయి నేను తీసుకోలేదు. నేను పార్టీ నాకు నమ్మకం. ఎందుకంటే అభిమానం. రామారావు మరి ఎన్టీ రామారావు అంటే అభిమానం. ఆయన కుటుంబం, ఆయన కొడుకులన్నా, కోడళ్ళన్నా, కూతుర్లన్నా, అల్లుళ్ళన్నా చాలా అభిమానం మాకు. వాళ్ళు మనవాళ్ళు కానీ అందరు కానీ చాలా అభిమానం మాకు. వాళ్ళ కుటుంబం అంటేనే చాలా అభిమానం మాకు. మా అమ్మకాడి నుంచి మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళం. మరి మమ్మల్ని మరి ఒకసారి చూడని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మేము అందరం ఓట్లు వేసిన దానికి మమ్మల్ని అన్యాయం చేశారు. మాకు అన్యాయం చేశారు. ఎండిపోటు పోసారు మమ్మల్ని ఎండిపోటు పోసి మాకు నీళ్ళు లేకుండా, ఇల్లు వాకిలు లేకుండా చేశారు. మా ఆస్తులన్నీ పీక్కొని, మా ఆస్తులన్నీ తీసుకొని దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టి రౌడీసంగా, గుండాయిసంగా చేశారు మమ్మల్ని. ఈ రకంగా మేము బాధపడుతున్నాం. ఇల్లు వాకిలు లేక మాకు ఎంతో బాధపడుతున్నాం. ఈ రోజున మేము మా పొలాలు పోగొట్టారు, వాళ్ళు తీసుకున్నారు కాబట్టి మా పొలాలు మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు అన్నయ్య, లోకేష్ బాబు, మరి పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేయండి. ఈ వీడియో ఎవరు చూసినా సరే మరి అధికారుల కాడికి తీసుకెళ్ళి వీడియోకి వాళ్ళకి చెప్పి మాకు న్యాయం జరిగేటట్టు నాకు కావాలని కోరుకుంటున్నాను నేను. మరి మీకు అందరికీ మరి వందనాలు అన్నయ్య. మరి చంద్రబాబు అన్నయ్య, మరి నా గొంతు బాగలేదు. లోకేష్ బాబు గారు, నేను 4 సార్లు మిమ్మల్ని కలిశాను బాబు. మరి నన్ను ఒక్కసారి గుర్తుంచుకోండి మీరు. మరి నేను ఎంతో ఇబ్బందుల బాధల్లో ఉన్నాను. మరి నాకు ఒంట్లో బాగోపోయినా మీరు ఎక్కడున్నా అక్కడ నేను పరిగెత్తుకుంటూ వచ్చాను పార్టీ కోసం. నా పనులు లెక్క చేయలేదు, మాకు వచ్చిన మరి రోగంలో నేను లెక్క చేయలేదు. జ్వరంతో ఉన్నా కూడా నేను పరిగెత్తుకుంటూ వచ్చాను మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలిసి మాట్లాడాను. మరి పవన్ కళ్యాణ్ కలుద్దామంటే నాకు ఎప్పుడు కలవలేదు. నేను వెళ్ళినా కూడా నాకు దొరకలేదు. మరి చంద్రబాబు నేను ఎంతమంది కలిసి ఉన్నాను. లోకేష్ బాబు 4 సార్లు నేను కలిశాను, మాట్లాడాను. మరి ఆగమ్మ చూద్దాం అన్నాడు. అయ్యా మరి లోకేష్ బాబు, మరి చంద్రబాబు అన్నయ్య, పవన్ కళ్యాణ్ కాకపోతే మరి మా సమస్య అనేది కొద్దిగా చూస్తే బాగుంటుంది. మాకు న్యాయం జరిగించండి. మా పోగొట్టుకున్న భూములు మాకు తిరిగిస్తే బాగుంటుంది. మీకు అందరికీ వందనాలు.